తీసుకుందాం. ఫస్ట్ రోజే 7.46 లక్షలు అభయహస్తం గ్యారెంటీలకు భారీగా అప్లికేషన్లు అప్లై చేసుకునేందుకు గ్రామ సభలకు పోటెత్తిన జనం. గ్రామాల్లో 2.88 లక్షలు, పట్టణాల్లో 4.57 లక్షల దరఖాస్తులు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ అర్జీలు. అప్లైకి రేషన్ ఆధార్ కార్డు చాలు, రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాస్ట్ ఇన్కమ్ అక్కర్లేదు, పింఛన్ వస్తున్నోళ్ళు అప్లై చేసుకునే అవసరం లేదు. అప్లికేషన్ ఫారమ్స్ ఫ్రీగా ఇస్తున్నాం, అమ్మితే చర్యలు తప్పనిసరి, సర్కార్ హెచ్చరిక. నిన్న అత్యధికంగా 7.46 ఆర్జీలు వచ్చాయంట 6 గ్యారెంటీలకు సంబంధించి. దాంట్లో ఎక్కువ శాతంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి, అదేవిధంగా 5 గృహజ్యోతికి సంబంధించి. గృహజ్యోతి అంటే 2500 మంత్లీ ఇస్తానని చెప్పారు కదా, అది దానికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ 500కే సిలిండర్ అన్న దాని గురించి కూడా ఆర్జీలు ఎక్కువగా వచ్చాయి. గ్రామ స్థాయిలో మాత్రం 2.88 లక్షలు అయితే పట్టణాల్లో ఏకదాటిగా 4,57,000 దరఖాస్తులు వచ్చినాయంట. దానికి సంబంధించి కూడా దాంట్లో ఎక్కువగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి, అదేవిధంగా 500 సిలిండర్ సంబంధించి. చూడాలి మరి ఎన్ని తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే బాగుంది, మేము ప్రజాపాలన చేస్తా ఉన్నామని చెప్పుకుంటూ వచ్చారు. చూడాలి ఎలా ఉండబోతుంది. కానీ ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది ప్రామాణికం. కాకపోతే దాంట్లో రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డుతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని అంటున్నారు. కానీ తెల్ల రేషన్ కార్డు ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు, అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకోబోతా ఉన్నారు, ఇది ఫస్ట్ పాయింట్. దాని గురించి ఎవరు నోరు మీద పడలేదు. దాని గురించి సంబంధించినటువంటి దాని గురించి కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కొత్త రేషన్ కార్డు ఎవరికి రావు? డాక్టర్స్, అడ్వకేట్లు, కార్లు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, సొంతిల్లు ఉన్నవారు, చార్టెడ్ అకౌంట్లు, సేల్స్ ట్యాక్స్ కట్టేవారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవారు, 10,000 నెల ఆదాయం ఉన్న గ్రామీణులు, 15,000 నెల ఆదాయం ఉన్న పట్టణవాసులు, 2 లక్షల ఆదాయం దాటిన గ్రామీణులు, 3 లక్షల ఆదాయం దాటిన పట్టణ ప్రజలు, 3.5 ఎకరాల పంట పొలాలు ఉన్నవారు, 7.5 ఎకరాల బీడు భూమి ఉన్నవారు. అయితే ఇక్కడ కొత్త రేషన్ కార్డు చివరికి రావంటే క్లియర్గా తీసుకొచ్చినటువంటి వాడు. డాక్టర్స్కి రావంట, అడ్వకేట్లకు రావంట, ఓకే. కార్లు ఉన్నవారు, ట్యాక్సీ కార్లు ఉంటాయన్న, ట్యాక్సీ కార్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏదో మినహాయింపు ఇవ్వాలి కదా, వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలి, లేకపోతే చాలా దెబ్బ వాళ్ళకి. పాపం సొంత ఇల్లు ఉన్నవారు, ఊర్లలో గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉంటుంది. అందరు బిలో పావర్టీ లైన్ కంటే కింద ఎవరు గుడిసెలలో లేరు కదా. ఈరోజు అప్పో నష్టమో కష్టమో అప్పు చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు, ఒక గూడు కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ గూడు చార్టెడ్ అకౌంట్స్కి, అదేవిధంగా సేల్స్ ట్యాక్స్ కట్టేవారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, వీళ్ళకు ఓకే. 10,000 నెల ఆదాయం ఉన్న గ్రామీణులు అంట, 15,000 నెల ఆదాయం ఉన్న పట్టణవాసులు అంట. ఇది చాలా దారుణం. కొత్త రేషన్ కార్డులో కూడా పెద్ద ఏదో తేడానే కనిపిస్తా